ఉప ఎన్నికల్లో ఇండియా విజయమట. విపక్ష కూటమికి 10, భాజపాకి 2. బీహార్లో ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపు. హిమాచల్ ప్రదేశ్లోని 2 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో శనివారం సిమ్లాలో సంబరాల్లో మునిగిపోయిన ఆ పార్టీ కార్యకర్తలట. సో మొన్నటి సార్వత్రిక ఎలక్షన్స్ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో ఇండియా కూటమి ఈ బై ఎలక్షన్స్లో గెలిచిందట. ఎక్కడుంది ఇది? ఇగో దేశంలో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న 13 శాసనసభ స్థానాల కంటే ఇది ఎంపీ ఎలక్షన్స్ కాదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ అసెంబ్లీ ఎలక్షన్స్. 13 శాసనసభ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో విపక్షాలు ఘన విజయం సాధించాయి. 7 రాష్ట్రాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు 10 స్థానాలు గెలుచుకోగా బీజేపీ 2 సీట్లకు పరిమితమైంది. మిగిలిన ఒక చోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. గతంలో ఈ 13 స్థానాల్లో ఇండియా కూటమికి 6, బీజేపీకి 5, బీఎస్పీ స్వతంత్ర అభ్యర్థులకు ఒక్కో చోట చొప్పున ప్రాతినిధ్యం ఉండేది. ఉప ఎన్నికల ఫలితాలు దేశంలో మారిన రాజకీయ వాతావరణానికి అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లను శనివారం లెక్కించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్డీఏ ఇండియా కూటమిలు ఎదుర్కొన్న తొలి పరీక్ష ఇదే. పశ్చిమ బెంగాల్లో 4 స్థానాలకు ఎన్నికలు జరిగితే అన్ని చోట్ల బీజేపీ పైన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు కనీసం 50,000 పైచీలకు పైన ఆధిక్యతను సాధించారు. సో అక్కడ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, వాళ్లే అన్ని సీట్లు తీసేసుకున్నారు. పంజాబ్లో పశ్చిమ జలంధర్ స్థానాన్ని అధికార పార్టీ నిలబెట్టుకుంది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఆప్ ఎమ్మెల్యే రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఎన్నిక అవసరమైంది. తన పాలనపై ప్రజలంతో సంతోషంగా ఉన్నారనడానికి ఈ గెలుపు తార్కాణమని సీఎం భగవంత్ మాన్ వ్యాఖ్యానించారు. సో అక్కడ నియోజకవర్గం ఆప్ ఎమ్మెల్యే రిజైన్ చేసి బీజేపీలోకి పోయినట. అక్కడ ఎలక్షన్ అనివార్యమైతే ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గెలిచిండు, పార్టీ మారిన అభ్యర్థి ఓడిపోయిండు. తమిళనాడులోని విక్రవాండి నుంచి పోటీ చేసిన ఎన్డీఏ అభ్యర్థి పైన డిఎంకే అభ్యర్థి 67,757 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. సో ఇక్కడ డిఎంకే వాళ్ళు పవర్ఫుల్గా ఉన్నారు, ఇక బీజేపీకి అవకాశమే లేదు. హిమాచల్ ప్రదేశ్లో సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు భార్య కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ తన ప్రత్యర్థి పైన బీజేపీ పైన 9,399 ఓట్లతో నెగ్గారు. భార్యాభర్తలిద్దరూ అసెంబ్లీలో ఉండడం, స్వతంత్ర అభ్యర్థి ఎవరూ లేకపోవడం ఈ రాష్ట్రంలో ఇదే ప్రథమం. హిమాచల్లో మరో 2 స్థానాల్లో కూడా ఎన్నికలు జరగగా వాటిలో ఒకటి కాంగ్రెస్, మరొకటి బీజేపీ గెలుచుకున్నాయి. సో ఇక్కడ కూడా మొన్నటి ఎలక్షన్లో బీజేపీ గెలిచింది ఎంపీ ఎలక్షన్స్లో. ఉత్తరాఖండ్లో 2 సీట్లు కాంగ్రెస్కు దక్కినాయి. వీటిలో ఒకటి కేవలం 422 ఓట్ల తేడాతో హస్తగతం చేసుకోవడం విశేషం. మధ్యప్రదేశ్లో అమర్వాడా స్థానాన్ని బీజేపీ అభ్యర్థి 3,027 ఓట్ల మెజారిటీతో గెలుచుకోగా బీహార్లో ఒకే ఒక్క స్థానాన్ని జేడీయూ పైన స్వతంత్ర అభ్యర్థి గెలుపొందిందట. సో ఇక్కడ ఎట్లుందంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీకి ఆ స్థానాలు దక్కినాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కానీ, పంజాబ్ కానీ, తమిళనాడు కానీ 3 రాష్ట్రాల్లో ఏ పార్టీ పవర్లో ఉందో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలిచారు. సేమ్ మధ్యప్రదేశ్ కూడా బీజేపీ ఉంది, బీజేపీ అభ్యర్థి గెలిచిండు. బీజేపీ అహంకారానికి ఇది చెంపపెట్టు. బీహార్లో నితీష్ గవర్నమెంట్ ఉంది, అయినా అక్కడ జేడీయూ మీద ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచిండు. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ అహంకారానికి, ప్రతికూల రాజకీయాలకు చెంపపెట్టు లాంటివని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. సానుకూల ఫలితాలను ఇచ్చిన ప్రజలకు తమ పార్టీ శిరస్సు వంచి నమస్కరిస్తోందన్నారు. బీజేపీ భ్రమలు ఈ ఫలితాలతో వీడిపోయాయని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారట.